ఎవరికైనా చంక రౌండ్ ఎక్కువ అయినప్పుడు ఈ చంక ఉంది కదా, ఈ నడుము కొలత నేను 6 ఇంచెస్ పెట్టానండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు, 1/4 ఇంచు, 3/4 ఇంచు ఈ విధంగా డౌన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన చంక రౌండ్ ఇవ్వాలండి. అంతేగాని ఇటువైపున 1/2 ఇంచు, 1/4 ఇంచు పెంచుకుంటూ చంక రౌండ్ ఇచ్చేద్దామంటే అది కుదరదు అనమాట. చంక రౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా చంక డౌన్ ఎక్కువ పెట్టుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ ఎక్కువ ఉందనుకోండి కొంతమందికి, ఆ చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు, 1/2 ఇంచు ఇక్కడ పెంచుకుంటూ పోవాలండి. ఇదే మెయిన్. చంక రౌండ్ ఎక్కువ ఉంటే చంక డౌన్ పెంచుకోవాలా, చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటే ఈ పాయింట్ పెంచుకోవాలా. ఓకేనండి. ఈ చంక రౌండ్ మ్యాచ్ అవ్వాలి కదనేసి చెస్ట్ లూజ్ని పెంచుకున్నాం అనుకోండి, నీకు షోల్డర్ జారిపోద్ది, అప్పుడు ఉపయోగం లేదనమాట. ఓకే. ఇప్పుడు డీప్ నెక్ కొలత అంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచు డౌన్ తీయాలండి. ఇక్కడ నెక్ వైపున వచ్చేసి అప్పుడు షోల్డర్ జారకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి పెద్ద సైజ్ వరకు 1/4 ఇంచు చంక లోతు తీయాలి. చంక వైపున వచ్చేసి 1/4 ఇంచుకి మార్క్ చేసుకొని రౌండ్ తీయాలి. ఇక్కడ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఈ కుట్టు కూడా అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఆ విధంగా క్రాస్ తీయాలండి. ఈ టిప్స్ అన్ని మీకు తెలియాలంటే నా ఛానల్లోకి వెళ్ళి నా మెథడ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.